సామాజిక సమీకరణాల నేపథ్యంలో కన్నా ఆధిపత్య నేపథ్యం అనేది ఇక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అంతేనా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వస్తాయనేటటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణని ఆపేసింది. మీరు ప్రేమ్ సాగర్ దీనికి సంబంధించి శేష్ గారు మన శివ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివ గారు ఉన్నారు. శివ గారు మీరు అన్నదానికి సంబంధించి ఆయన ఏం సమాధానం చెప్తారు? శివ గారు, విస్తరణ లేట్ అవుతున్న కొద్దీ అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు కూడా బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడానికైనా సిద్ధమని అంటున్నారు. అయినా సరే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే మరి అధిష్టానం ఒక అడుగైతే ముందుకు వేయట్లేదు. మరి చాలా రకాల డౌట్స్ అయితే పెద్దలు రేస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ సమాధానం? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న శేషు గారికి, బండారు రామ్మోహన్ గారికి కూడా నమస్కారం. అయితే ఒకటండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అన్ క్వశ్చన్. ఇప్పుడు శేషు గారు మాట్లాడిన దాంతో నేను 100% ఏకీవిస్తా. బండారు రామ్మోహన్ గారు కూడా మాట్లాడింది జనరల్గా ఆయన అనలిస్ట్ చేసి చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రీడమ్ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం, మాట్లాడాల దాంట్లో కూడా స్వేచ్ఛ ఎక్కువనే. అయితే దీంట్లో అన్నిట్లో కూడా హైకమాండ్ అనేది ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు కాదు మొదటి నుండి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు, పీజేఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కాకముందే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అనుకున్న రోజులు కూడా చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ హైకమాండ్ దాన్ని సర్దిమర్చి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న విధంగానే చేస్తారు. అయితే హైకమాండ్ ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారిని ఇప్పుడు ఇన్ఛార్జ్గా వేసిండ్రు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు, పాత వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందు ఒక పార్టీలకు వచ్చిన వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రకంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి తన వర్గీయులకు కావాలని ఆయన ఆలోచించిండు. తర్వాత ఇంకొకరు ఆశాభావులు ఉన్నారు. వివేక్ ఎవరైతే గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకు ఎవరైతే ఉన్నాడో V6 ఓనర్, ఆయన అన్ని పార్టీల టీఆర్ఎస్ కి పోతే దళితుడిని నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని అక్కడ చంపాయిండు. తర్వాత బీజేపీ పోయిండు. మళ్ళీ తర్వాత గర్ వాపసి అన్నప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఆయన కూడా ఆశాభావుడు. సో ఈ రకంగా ఆలోచిస్తే ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, మళ్ళీ గర్ వాపసి కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన కూడా ఆశాభావుడు. సో ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో ఆశాభావులు ఎక్కున్నారు. ఇప్పుడు ఆడ ఉన్నాయి 16, 18. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఫిల్ చేయాలనుకుంటారు. 4 ఎవరైతే సియాసత్ ఓనర్ అమీర్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మైనార్టీ పరంగా. తర్వాత శేషు గారు చెప్పిన దాంట్లో ఒక్క మార్పు ఏమంటే, ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఢిల్లీకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం విజయశాంతి గారిని బీసీ మహిళగా పరిగణించారు. తర్వాత మహిళా కోట కిందకి వచ్చేస్తుంది. రెండోది అయితే మక్తల్ ఎమ్మెల్యే శ్రీధర్ ముదిరాజు ఎస్. అయితే ఈ రకంగా ఆలోచిస్తే వీళ్ళని కన్ఫర్మ్ పావులు కదపట్లేదు అంటే మీరు అనౌన్స్ చేసిన వాళ్ళకన్నా వేరే పేర్లు ఎక్కువగా వినిపించడం వల్లే ఈ గొడవంతా అంటే మీరు అన్నట్టుగా స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ పార్టీ ఏంటంటే నిర్ణయాన్ని ధిక్కరించేంత స్వేచ్ఛ కావచ్చు, పార్టీకి డ్యామేజ్ చేసేంత స్వేచ్ఛ కావచ్చు. కరెక్టే అంటారా? అయితే ఒకటి ఏమంటే సంజయ్ గారు, ఇవన్నీ కప్పుల తుఫాన్ లాగానే జరుగుతాయి. రేపు ఈ ఆశాభావులందరినీ కూడా హైకమాండ్ ఏ రకంగానో బుజ్జగించో, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తామనో ఏదో రకంగా వాళ్ళు ఏదైతే మార్పులు చేర్పులు చేస్తారో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ సైలెంట్ అయిపోతారు. వాళ్ళ హిసాబ్లో ఉంటుంది. ఇప్పుడు మాల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి ఇంకొకరిని ఏ వర్గానికి అయితే మీరు ఇస్తారో మంత్రివర్గాన్ని, దాన్ని నేను నిలబెట్టి చేస్తా అనేది ఒక రకంగా అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది. అటువంటి నిర్ణయం కూడా బహుశా నాకు తెలిసి మాల్రెడ్డి రంగారెడ్డి కూడా తీసుకోవడం అనేది నేను అనుకుంటున్నా. ఇవన్నీ కప్పుల తుఫాన్ లాగా సమసిపోతాయి. విత్ ఇన్ నో టైంలో ఒక నిర్ణయం తీసుకున్న సమయానికే ఇది డేట్లు ఇచ్చి వీళ్ళు వెనకకి తీసుకుంటారంటే హైకమాండ్కి ఆల్రెడీ వాళ్ళ ఆలోచనల
నిర్ణయం అయిపోయింది. ఎవరెవరికైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ చేసి కూర్చున్నారు. అది ఒక 5 డే ఇమీడియట్ గా అనౌన్స్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ అంటే కూడా ఎప్పుడు ఇంకా silent అంటే అవుతారు అనేది ఇలాంటి నాకు డిస్కషన్స్ చాలా వచ్చిన తర్వాత, ఎందుకంటే మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కేటగిరీని చేశారు. అంటే మొదటి నుంచి పార్టీకి అంకిత భావంగా పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత సరే తప్పు తెలుసుకుని వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ టైంకే వచ్చిన వాళ్ళు, ఇలా 4 కేటగిరీలను చేశారు. బట్ ఆవిడ చేసిన తర్వాత కూడా ఆవిడ మాటకు కూడా వాల్యూ లేకుండా చేశారు అంటూ రకరకాల అంటే విమర్శలు కూడా మనం వినడం జరిగింది. అంటే సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా ఎప్పుడు అన్న క్వశ్చన్ రేజ్ అవడంతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే పార్టీ ఇప్పటికి డిలే ఏదైతే చేస్తుందో దానివల్ల నిజంగా కూడా పార్టీకి కానీ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో కొన్ని రకాలుగా ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే స్కామ్లు జరిగినాయో స్కీమ్లలో స్కామ్లు జరిగినాయో దాని మీద ఉన్న అధికారులు అక్కడే ఉన్నారు అనేది ఒక ప్రజలలో ఉన్న వినికిడి. రెండోది ఎవరైతే తప్పిదం చేస్తుండ్రు వీళ్ళని జైలుకి పంపిస్తారు, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనుకున్న దాని మీద చేయలే కాబట్టి దాని మీద ఉంటుంది. మొత్తం దాని మీదనే ఇప్పుడు రివ్యూ మీటింగ్ నడుస్తుంది. జనరల్ గా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ ఇంకా మిగతా విషయాలలో ఎక్కడైతే దళిత బంధు అనుకోండి ఇవన్నిట్లో కూడా ఏదైతే స్కామ్లు జరిగినో దాని మీద జనరల్ గా గవర్నమెంట్ దాని మీద కమిటీ వేసింది. మొత్తానికి ఏదైతే చట్టం దాని పైన చేసుకొని పోతుంది. విత్ ఇన్ నో టైంలో మటుకు దాన్ని కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది నేను కూడా అనుకుంటున్నా. ఆరు ఇంకోటి మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు వచ్చి చెప్పిన తర్వాత పెద్దగా ఏమి మార్పులు చేర్పులు లేవు, వాళ్ళు అట్లనే అంటున్నారు అనేది మటుకు కాదండి. అందరూ కూడా వాళ్ళని ఎవరెవరైనా ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి ప్రత్యేకంగా కూడా మాట్లాడడం జరిగింది. పార్టీలో ఎప్పటికప్పుడు ఏదైతే వ్యతిరేకంగా పోవద్దు అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ బయట పోయి మీరు చెప్తే బాగుండదు, దాని తర్వాత మీ మీద యాక్షన్ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళు పోతారో రేపు వాళ్ళకి కూడా తెలుసు మేము పార్టీ స్ట్రీమ్ లైన్ దాటితే రేపటి దినం మాకు కూడా భవిష్యత్తు ఉండదు, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా సరే ఒక రకంగా మాట్లాడేసిండ్రు. దాని తర్వాత అడ్జస్టబుల్ గా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం మీరు నేను ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు తీర్మానాల మండలంలో కొన్ని సందర్భాలలో బీసీ నినాదం ఎత్తుకొని మాట్లాడిండు. ఆ రకంగా ఎవరు అంత ఇదిగా మాట్లాడతలేరు. సస్పెన్షన్ వేసింది.